హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం అయితే డ్వాక్రా మహిళలకు ఒక మంచి శుభవార్తనైతే చెప్పబోతోంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అప్డేట్స్ని పొందగలరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక మంచి తీపి కబురు అయితే చెప్పబోతుందండి. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరో కానుకను అందించేందుకు సిద్ధమైంది. డ్వాక్రా మహిళలకు త్వరలో కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళల పిల్లల చదువులు, వివాహ అవసరాలకు ప్రభుత్వం రుణం అందించనుంది. ఈ మేరకు 5% వడ్డీతోనే ₹1,00,000 వరకు రుణాన్ని అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలు పిల్లల చదువులు, వివాహాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కొందరు బయట ఎక్కువ వడ్డీకి అప్పులు చేస్తున్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు పేదల కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై అధికారులు కసరత్తు మొదలుపెట్టాక సీఎంఓ నుంచి ఆమోదం వచ్చింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున లేని పక్షంలో మరో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.